తన రాశిని మార్చుకోబోతున్నాడు. దీనివల్ల దరిద్ర యోగం ఏర్పడబోతుంది. ఫలితంగా 3 రాశుల వాళ్లు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉంటాయి. మేషరాశి. శుక్రుడు మేష రాశి డబ్బు ఇంట్లో సంచరిస్తాడు. అలాగే బృహస్పతి 12వ ఇంట్లో ఉంటాడు. అందువల్ల జీవితంలోని అన్ని అంశాలలో జాగ్రత్త వహించాలి. అలాగే అంగారకుడు 3వ ఇంట్లో ఉంటాడు. దీనివల్ల ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఊహించని సవాళ్లు ఎదురవుతాయి. ఉద్యోగం చేసే ప్రదేశంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. కర్కాటక రాశి. ఆరోగ్య సంబంధిత సమస్యలు ఇబ్బంది పెడతాయి. శని డబ్బు ఇంట్లో ఉండటం వల్ల ఆర్థిక పరిస్థితుల్లో హెచ్చుతగ్గులు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి దిగజారే అవకాశం ఉంది. కుటుంబంలోనూ సమస్యలు ఎదురవుతాయి. వ్యాపారంలోనూ నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల ఈ సమయంలో కీలకమైన నిర్ణయాలు వాయిదా వేయడమే మంచిది. మకర రాశి. ఈ రాశి వారికి ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. ఉద్యోగులు పనిలో సమస్యలను ఎదుర్కొంటారు. మీరు చేసే పనికి మరొకరు క్రెడిట్ పొందే అవకాశం ఉంది. అలాగే ఉద్యోగం చేసే చోట ఎవరైనా మీకు వ్యతిరేకంగా కుట్రలు చేయవచ్చు. వైవాహిక జీవితంలోనూ జీవిత భాగస్వామితో విభేదాలు తలెత్తుతాయి. కోపాన్ని నియంత్రించుకోవాలి. అలాగే ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. శుక్రుడిని బలపరిచే నివారణలు. శుక్రవారం లక్ష్మీదేవిని తామర పువ్వులతో పూజించాలి. అలాగే మీకు తోచిన విధంగా విరాళాలు ఇవ్వాలి. గులాబీ రంగు దుస్తులు ధరించడం మంచిది. ప్రతిరోజు ఓం శుక్రాయ నమః మంత్రాన్ని 108 సార్లు పఠించాలి. ఇలా చేయడం వల్ల శుక్రుడి స్థానం బలపడుతుంది. దుష్ప్రభావాలు తగ్గుముఖం పడతాయి.